రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు స్పీచ్‌ల్లో కొన్ని కొన్ని వివాదాల్లోని ఇలా చిక్కుంటాడు. రీసెంట్ టైమ్స్‌లో గూడా మళ్ళీ ఒకటయింది. మీరెప్పుడూ మాట్లాడలేదా? ఆయన పెద్దాయన అని అందరూ హ్మ్. ఆయనకి ఈ మధ్య కొంచెం షాక్ తగిలింది కదా! కూతురు అవన్నీ జరగడంతోనే ఆయన కొంచెం హ్మ్. అంటే కొంచెం మైండ్ మామూలుగా కూడా ఆయన కొంచెం తొందరగా మాట అంటారు. ఈజీ గోయింగ్ ఆయన. ఈజీగా అనేస్తారు. నేను కూడా ఉంటే ఏంటే కళ్యాణి అని పిలుస్తారు నన్ను కూడా. మరి నన్ను అందరూ అలా పిల్లరు మరి జనరల్గా. అమ్మ బాగున్నావు అంటారు, లేకపోతే మేడం బాగున్నావు అంటారు, ఏమ్మ అంటారు, చెల్లి అక్క చెల్లిలో ఏంటే అని అనే ఇది ఉండదు. ఆయన ఎవరైనా షూటింగ్లో ఏంటే కళ్యాణి ఏంటమ్మా ఏం చేస్తా ఏదో ఒకటి మాట ఎవరినైనా ఆయన వే అది. సో ఏంటంటే ఆయన ఈజీ అలా అనకూడదని తెలుసు ఆయనకి పెద్ద ఆయన. బట్ ఆయన కంట్రోల్లో ఉండలేరు ఆ టైంలో. కొంతమంది కొన్ని ఏదంటారు కదా నోటి ఇది అది ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సడన్గా ఆపుకోలేక ఏదో అనేస్తుంటారు. కానీ పెద్ద ఆయన మాత్రం బాగా సమన్వయం పాటించారు బ్రహ్మానందం గారు. మామూలుగా అయితే ఆయన కూడా గట్టిగా ఇచ్చేస్తారు, ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయిపోతారు. కానీ సమన్వయం పాటించారు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేశారు ఒకప్పుడు. అంటే బ్రహ్మానందం గారికి వీళ్ళందరూ చేయూతలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ కృతజ్ఞత మేబీ ఆ భక్తి అన్నీ ఉన్నాయి. కానీ మనసులో బాధపడిన జనాలందరూ తిట్టేస్తున్నారు కదా, ఈయన బదులు ఆయన వాళ్ళు తిట్టేస్తున్నారు. సో ఆయనని మనం ఏమన్నా కూడా పెద్ద ఆయన అన్నీ తెలుసు, అందరూ నా వాళ్ళే, వీళ్ళు నా ఇంట్లో మనుషులు, వీళ్ళు నా ఫ్యామిలీ, మూవీ ఇండస్ట్రీ అంతా. సో వీళ్ళందరికీ నేనే ఇది చేసా. నేను కూడా ఆయనతో కలిసి చాలా యాక్ట్ చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మేము చాలాసార్లు కలుస్తాము. అది అంటే ఈ మా సిస్టర్ బయట ఏదైనా ఫంక్షన్స్లో బాగా మాట్లాడతారు. నేను గాలి సంపత్ అనుకుంటా అరకులో షూటింగ్ చేసాం. 3 years అయిపోయిందేమో, 3 years ఎంత అయింది ఆ సినిమా వచ్చి, 3-4 years అయింది. మా నాన్నగారు ఉన్నారు అప్పుడు. నాన్నగారు ఉండగానే నాన్నగారు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అయింది. ఆ టైంలోనే రిలీజ్ కూడా అయింది ఆయన ఎండింగ్లో. ఆ సినిమా చూసారు నాది మా నాన్నగారు లాస్ట్ గాలి సంపత్. సో గాలి సంపత్లో అరకెళ్ళి చేసాం. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అంతా నాకు. సో నేను అందులో మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీ విష్ణు హీరో, అది అనిల్ రావుపూడి గారు డైరెక్టర్. సో ఆ సినిమాలో చేసేటప్పుడు మేము కలిసి భోజనం, ఆయన అంతా ఫుడ్ పెడతారు, ప్రసాదాలు తెచ్చి పెడతారు, అందరికి బాగా చూసుకుంటారు. బాగా యాక్టింగ్ చేసేప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇలా చెప్పు డైలాగ్ అలా అవన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఏదైనా తప్పు చేసినాం, బాగా చేసాం చేస్తే కూడా బాగా చెప్పావు అంటారు. అంటే అంటే ఆయన అన్ని విధాలుగా మంచి ఆయనే. కానీ ఏం చెప్తాం అలాంటి పెద్దోళ్ళ గురించి? తప్పు అని అనలేము, తప్పు ఆయన విధానం అది అని చెప్పలేము. అది తప్పు పట్టే విధంగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళని మనం ఏమని తప్పు పడతాం. కానివ్వండి, కొంతమంది మన ఇంట్లో ముసలమ్మలు ఉంటారు, బాగా మూలన కూర్చుని ఉంటారు. కొంతమంది బాగా వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది. వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు. సో వాళ్ళకన్నీ చిన్నప్పుడు నీకు అది చేయలేదరా, నేను ఇది చేయలేదరా అని వస్తాయి. అప్పుడు మనం ఏమంటాం, సరే నువ్వే చేసేవాలే అని వదిలేస్తే అయిపోయింది, లేకపోతే పెద్ద గొడవ. సో ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీకి ముసలాయన అయిపోయారు, పెద్ద ఆయన అయిపోయారు, చేదస్తం పెరిగింది. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు అంటాను నేనైతే అది పట్టించుకో. అంటే 1918లో ఒక అమ్మాయిని చదివించుకోవడమే కష్టం. అలాంటి టైంలో మీరు చాలా కళలు లైక్ సింగింగ్ కానీ అంటే చదివించడమే కష్టం. అలాంటి టైంలోనే హరికథలు, పాటని కానీ, డ్యాన్స్లని కానీ ఇవన్నీ నేర్చుకునే ఇది అంటే అటు సైడ్ ఎలా వెళ్ళారు, ఎలా రాగలిగారు అని? చిన్నప్పటి నుంచి నేను హరికథ వింటూ పెరిగాను ఇంట్లోనే. సో నేను ఆ వింటూ పెరుగుతున్నప్పుడు నాన్నగారు హరికథ నాకు చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు మృదంగం వాయించడం, మృదంగం ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాన్. ఆయన పెద్ద పెద్ద హరిదాసులకి, అప్పుడున్న పెద్ద పెద్ద హరిదాసులకి నాన్నగారు మృదంగిస్ట్. ఇప్పుడు పద్మశ్రీ వచ్చి మొన్న కాలం చేశారు ఒక ఆయన, ఆయనకు కూడా ఎన్నో వేల కథలు నాన్నగారు చాలా పెద్ద మృదంగిస్ట్. అంటే వాళ్ళందరి దృష్టిలో నాన్నగారు ఉంటే ఏదన్నా ముందుకెళ్ళిపోద్ది అన్నంత మంచి పేరు నాన్నగారు. చాలా టాలెంటెడ్, మంచి గాత్రం, ఘంటసాల గారి గాత్రంలో ఉంటుంది నాన్నగారు. అందుకే ఆయన అలా పాడేవారు ఘంటసాల గారి పాటలు. మేము కూడా నేర్చుకునేవాళ్ళం. సో తమ్ముడు నేను ఇద్దరం చాలా చిన్నోళ్ళం. తమ్ముడికి అంతే 1 year, మీరు చెప్పిన 80కి. సో నాకు వాడికి 1 year డిఫరెన్స్. సో నేను ఏమంటానంటే, ఇప్పుడు ఈ విధంగా మేము చిన్నప్పుడు నేను 1980 అంటే ఆ 80s మొత్తం 80sకి నేను అసలు ఇంకా చిన్న నేనెంతండి, చాలా చిన్న. లేదు 1989కి 10 years కూడా లేదు, 10 years ఉంటాయి అలా అనుకుందాం. సో నేను ఇప్పుడు ఆ టైంలో హరికథ నేర్చుకోవడం మొదలు పెట్టాం కదా, విన్నాను. సో అనుకుందాం నేను ఆ 80sకి చిన్న పిల్లని. సో నేను 94-95 ఆ టైంలో నా 10th క్లాసు, ఆ టైంలో నేను అలా ఉన్నాను. కాబట్టి నేను అప్పటికి కరాటే నేర్చుకున్నాను,
హరికథ నేర్చుకున్నాను. Hmm. చదివించడం కష్టం. మా అవును. ఇంట్లో మేము కష్టాలు పడి వచ్చాం. మా నాన్నగారు Hmm. చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. Hmm. మాకు ఫుడ్ తినడానికి కష్టపడాల్సిన రోజులే అవన్నీ. ఓపెన్ గా చెప్పాలంటే మీ 2 పిల్లల్ని పెంచాలి, వాళ్ళు Hmm. బాగా చదువుకోవాలి. Hmm. కాబట్టి నాన్నగారు రాత్రి పగలు హరికథలు చెప్పేవారు, వెళ్ళి మృదంగం వాయించేవారు. Hmm. పల్లెటూరుకు వెళ్ళి మా నాన్నగారు కోతలు నూర్పులు అయినప్పుడు వెళ్ళి రామనామస్మరణ చేసి హరికథ చెప్పి Hmm. మా తమ్ముడు చిన్న డోలకు పట్టుకొని వెనక సపోర్ట్కి వెళ్ళేవాడు. Hmm. Hmm. వీళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళి 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అన్ని ఊర్లకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర రామాని రామనామ కీర్తన చేసి రాముడి గురించి పాడి Hmm. రామ సంకీర్తన చేస్తే నచ్చిన వాళ్ళు వచ్చి హరికథ చెప్పారు కదా అని విన్నవాళ్ళు, ఎవరికో మనసు కరిగి ఆ పాట బాగుంది అంటే నాన్నగారు ఓంకారనాదాలు లేకపోతే శంకర నాద శరీర పాడితే మైక్లో అలా జనాలందరూ వచ్చి కూర్చుండిపోయారట. Hmm. ఆ పాట విని వచ్చేసేవారు. అంత మంచి గాత్రం నాన్నది. సో వచ్చి మా పిల్లలు ఫీజులు కట్టుకోవాలి కదా అని ఆయన కష్టపడితే ఈ రోజు కరాటే కళ్యాణ్ ఉంది. Hmm. ఆ రోజు నాన్నగారు వెళ్ళి Hmm. అక్కడ వెళ్ళి కష్టపడి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు Hmm. ఇన్ని వస్తే ఆ చిల్లర Hmm. చిల్లరలే అంత Oh. రూపాయి నోట్ల కన్నా కూడా చిల్లర ఎక్కువ ఉండేది. రూపాయి, 2 రూపాయలు, ₹1.50, పావలా ఇవన్నీ ఆ టైంలో అప్పుడే ఎక్కువ. అవే ఎక్కువ. కానీ అవన్నీ నేను ఉదయాన్నే మాకు నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసరికి ఏ 12, 11 నేను పడుకుండిపోయేదాన్ని, నాకు తెలియదు. సో తమ్ముడు నాన్నగారు నిద్ర ఉండేది కదా, వాడు పాపం చిన్నప్పుడు వచ్చేవాడు నాన్నగారితో పాటు వచ్చాడు. ఇలా సైకిల్ మీద కూర్చుని నిద్రపోతుంటే ఇలా ముందును కూర్చోబెట్టి తక్కువ వచ్చేవాడు. ఏ 11 అంతే, అప్పుడు 11 అంటే నిద్రపోవడం అంటే ఎక్కువ. 9కి 7కి మొదలు పెట్టినా 7కి మొదలు పెట్టినా కవిట్లో మా తాతగారు శ్రీకాకుళం 7:30కి అక్కడ పడుకునేవాళ్ళం. మా ఇంట్లో కూడా అంతే 9 లోపల. ఇప్పుడు కూడా అప్పుడు మేము 7-8 గంటలకు పడుకునేవాళ్ళం చిన్నపిల్లలం కాబట్టి, ఎవరైనా అంతే అప్పుడు ఆ ఊరిలో. సో నాన్నగారు 10, 10:30, 11కి వచ్చేవారు. నేను పడుకునేది నిద్రలోనే. ఉదయం లేచాక నేను తమ్ముడు ఇద్దరు లెక్క పెట్టడం అవన్నీ. 20 వచ్చింది, 30 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు, ఇవన్నీ మా అమ్మ జాగ్రత్త చేసి చిట్టీలు కట్టి లేకపోతే అవి చేసి ఇవి చేసి మా ఫీజులు కట్టి, ఏదో పుస్తకాలకి వాటికి ఫీజులు పెద్ద ఉండవు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి. కానీ పుస్తకాలు బట్టలు ఉంటాయి కదా కామన్గా, మా పిల్లలు బాగా పెరగాలి అని అట్లా మమ్మల్ని అందరినీ కష్టపడి నాన్నగారు చదివిస్తే మా తమ్ముడిని నన్ను ఈ రోజు తమ్ముడు కానీ నేను కానీ ఒక స్థాయిలో ఉన్నాం. మేము ఏ చెడు అలవాట్లకి మేము వెళ్ళలేదు. ఎందుకు అంటే కష్టాలు చూసాం. మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి 25 సంవత్సరాలు పబ్బు తెలియదు. ఏదైనా రిలీజ్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం తప్ప పర్సనల్ గా నేను ఎప్పుడు నాకు నేను ఎప్పుడు వెళ్ళను. చూసుంటాను ఎక్కడ కనిపించాను. నేను ఎప్పుడైనా ఏ పార్టీలో కనిపిస్తానా? కనిపించండి. ఎందుకంటే నేను అది కాదు. నేను ఎంతసేపు ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చామా, మా నాన్నగారు మా అమ్మగారు సంగీతం విద్య ఎలాగా హరికథ అవన్నీ పట్టేసాయి. మన సంప్రదాయం వీటితోనే ఉన్నానేమో. నేను అలాగే నాకు చిన్న చిన్న ఇండస్ట్రీకి వచ్చాక అనిపిస్తుంటాయి. కానీ ఏ రోజు మనం విచిత్రమైన పోకళ్ళకి పోకుండా ఇప్పటివరకు అలాగే 25 years లో నేను ఇలాగే ఉన్నాను. నన్ను తిట్టేవాడు క్యారెక్టర్స్ చూసి క్యారెక్టర్ నాది అనుకుంటే ఎట్లా? Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.